గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల గ్రౌండ్ను శుభ్రం చేస్తామని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తవకల్ ఫౌండేషన్ చైర్మన్ అస్లాముద్దీన్ ఆధ్వర్యంలో స్కూల్ గ్రౌండ్ను క్లియర్ చేయుట, 15 ఆగస్టుకు ఆటల పోటీలకు బహుమతులు ఇచ్చుట, ఆటలాడే విద్యార్థులకు డ్రెస్సులు కూడా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నేను ఈ స్కూల్లో చదివి ఫౌండేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కావున స్కూలుకు నా వంతు కృషి చేయాలన్నదే నా ధ్యేయంగా తీసుకొని ఈ రోజు 3 పనులు చేయడానికి నేను అంగీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లింగేశ్వరరావు, జోసెఫ్, పూర్వ విద్యార్థులు క్రాంతి, బాలనారాయణ, స్వామి, ఉమర్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్లే గ్రౌండ్ మొత్తం సిద్ధం చేయడానికి మరియు 15 ఆగస్టు సందర్భంగా నిర్వహించబడే గేమ్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. స్పోర్ట్స్ డ్రెస్సెస్ కూడా వాళ్ళ నుంచి స్పాన్సర్ చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి స్పోర్ట్స్ డ్రెస్తోనే ఈ ఈవెంట్స్లో పాల్గొనలేక వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుందని వాళ్ళందరికీ కూడా మా పాఠశాల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన వాళ్ళని అభినందన తెలియజేస్తున్నాము. ఇది ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం చేసినట్లయితే మేము మరింత ప్రోత్సాహంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మేము ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో స్పోర్ట్స్ కల్చర్ బాగుంటుంది. ఇక్కడ పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తే మంచి భవిష్యత్ పిల్లలు స్పోర్ట్స్ పరంగా మంచి విద్యార్థులు తయారవుతారు. నా వంతుగా నేను యాజ్ ఎ పీఈటీగా నేను ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా నాకు గ్రౌండ్ విషయంలో వీళ్ళు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా 15 ఆగస్టుకు ప్రైజెస్ అండ్ స్పోర్ట్స్ డ్రెస్సెస్ కూడా మనకి త్వరలో ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా వాళ్ళకి మా స్టాఫ్ తరఫున, మా ఉపాధ్యాయ బృందం తరఫున, అందరి తరఫున ఇంకోటి యూత్, కొలంపాక యూత్ ఎప్పుడు అన్నగా ఉంటారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు మన పిల్లలు వీళ్ళు కాబట్టి మేము ఈ స్కూల్లో ఉన్న రోజులు ఇంత చక్కగా చూసుకుంటూ పిల్లల్ని ముందుకు నడిపిస్తాం ఖచ్చితంగా. మేము విజిట్ పర్పస్లో రావడం జరిగింది. మేము రావడానికి గల ముఖ్య కారణం ఏమంటే, మేము లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఆకుల వేణు సార్ ఉండి అడగడం జరిగింది. కొన్ని చిన్న మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయని అడగడం జరిగింది. దాని గురించి మేము మళ్ళీ కొంచెం టైం తీసుకొని 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ రావడం జరిగింది. సార్ ఈరోజు అనుకోని కారణాల వల్ల రాలేకపోయినారు. జోసెఫ్ సార్ అందుబాటులో ఉంటారని చెప్తే మేము ఈరోజు జోసెఫ్ సార్ని కలవడం జరిగింది. వారు మా ముందు కీలకమైన అంశాలు 3 పెట్టున్నారు. పిల్లలు ఆగస్టు 15కి ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఒకటి నీట్గా చేయాలని, చెట్లు చెత్త అంతా ఉంది కాబట్టి దాన్ని కొంచెం క్లీన్ చేసేసి డోజర్ పెట్టించేసి నీట్గా క్లీన్ చేపించిస్తామని అడిగారు. మేము చేపిస్తామని కూడా మాటిచ్చాము. ఇంకొక అంశము, పిల్లలకు బహుమతులు ఇవ్వాలని అడిగారు ఆగస్టు 15కి. సో దానికి కూడా మనము సమ్మతం అని చెప్పినాం. ఇంకోటి అది కాకుండా పిల్లలకి యూనిఫామ్స్, అది స్పోర్ట్స్ యూనిఫామ్స్ కావాలని అడిగారు. సో అది కూడా మేము తొందరలోనే మా సభ్యులతో కూడా మాట్లాడి దాన్ని కూడా మేము ఇమ్మీడియట్గా అది కూడా అరేంజ్ చేస్తామని కూడా మాటిస్తున్నాం. ఇంకా ఇదే స్కూల్లో నేను కూడా చదువుకున్నాను. నేను చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతోనే నేను ఎస్ఐఎస్ తవకల్ ఫౌండేషన్ పెట్టాను. మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి మన చిన్న స్కూల్లో గేట్ నిర్మాణం గురించి కానివ్వండి, ఈరోజు మన హై స్కూల్లో పిల్లలకు ప్రైజుల గురించి కానివ్వండి, లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ పాస్ అయినటువంటి పిల్లలకి 10th మెరిట్ వచ్చిన పిల్లలకు కూడా మెమోరాండమ్స్ అండ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉడతా భక్తి సహాయం కింద పారితోషికం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. దాని గురించి చర్చిద్దామని ఈరోజు స్కూల్కి వచ్చినాము. మా సభ్యులంతా వచ్చినారు. మీరందరి సహకారంతో మేము ముందుకు పోతా ఉన్నాం. మళ్ళీ ఒకసారి మా స్కూల్ స్టాఫ్ అందరికీ, జోసెఫ్ సార్కి, శ్రీధర్ సార్కి, మేడమ్స్ అందరికీ అండ్ మిగతా సార్ వాళ్ళకి, కొత్తగా వచ్చిన సార్ వాళ్ళకి, మాకు చదువు చెప్పిన సార్ వాళ్ళు, మేడం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770